ఇంతకు ముందు భాగాల్లో జరిగిన స్టోరీ. మురారి మాధవి చాలా రోజుల నుండి ప్రేమించుకుంటూ ఉంటారు. ఒకరోజు మాధవి మురారి దగ్గరకు వచ్చి తను తల్లి కాబోతున్నానని చెప్పి తన తల్లితో తన ప్రేమ విషయం చెప్పి పెళ్లి జరిగేలా చేస్తానని మురారితో అంటుంది మాధవి. కానీ అనుకోకుండా జరిగిన ప్రమాదంలో గతం మర్చిపోయిన మాధవి ఒకరోజు పొరపాటున తప్పించుకొని ఆ ఊరి పక్కనే ఉన్న అడవులోకి వెళ్ళిపోతుంది. కూతురు కోసం చాలా చోట్ల వెతికిన ఆమె తండ్రి బంగారాజు మాధవికి సంబంధించిన కొన్ని ఆనవాళ్లు అడవి శివార్లో రక్త మార్కల్లో పడి ఉన్నాయని, తన కూతురు చనిపోయి ఉంటుందని బాధి చంద్రకాంతంకు చెబుతాడు. కానీ మాధవి అంతకుముందే 2 గుడ్లు పెట్టుండటంతో ఆ విషయం బయటపడితే తమ పరువు పోతుందనుకున్న చంద్రకాంతం వాటిని గుడి దగ్గర వదిలేసి వస్తుంది. ఆ రోజే పుట్టిన కోడి పిల్లలు ఏడుస్తూ ఉండటంతో అది చూసిన మురారి అతని తల్లి ఆ పిల్లల మీద జాలిపడి వాళ్ళని తమ ఇంటికి తీసుకువెళ్తారు. ఎన్ని రోజులైనా మాధవి నుండి కబురు రాకపోవడంతో తన ప్రేమ సంగతి తల్లికి చెప్పి తల్లిని తీసుకుని మాధవి వాళ్ళ ఇంటికి వస్తాడు మురారి. అక్కడ మాధవి చనిపోయిందని తెలుసుకున్న తల్లి కొడుకులిద్దరూ దిగులుగా తిరిగి ఇంటికి వస్తారు. మాధవి మురారిల ప్రేమ సంగతి తెలియకముందే మాధవి వాళ్ళ అక్క రాధను మురారి కోసం చూశామని, మాధవి ఇప్పుడు లేదు కాబట్టి రాధను పెళ్లి చేసుకోమని మురారిని బలవంతంగా ఒప్పిస్తుంది మురారి తల్లి సుమిత్ర. రాధ కూడా మొదట్లో మురారితో పెళ్లికి ఒప్పుకోకపోయినా మురారి వాళ్ళ ఇంట్లో ఉన్నది తన చెల్లెల పిల్లలే అని తెలిసి మురారిని పెళ్లి చేసుకుని అతని ఇంట్లో కాలు పెడుతుంది రాధ. తరువాత తన తెలివితేటలతో ప్రేమతో మురారిని మార్చి తన వైపుకు తిప్పుకుంటుంది రాధ. కానీ మాధవి అడవిలో ఒక ఏనుగు దగ్గర సురక్షితంగా బ్రతికే ఉంటుంది. ఇక తరువాత ఏం జరుగుతుందో చూడండి. ఒకరోజు ఏనుగు దగ్గరికి ఒక జింక వస్తుంది. అక్కడ మాధవిని చూసిన జింక, ఈ కోడిపెట్ట ఇక్కడుంది ఏంటి మిత్రమా, ఎవరీమే అంటుంది జింక. కొద్ది రోజుల క్రితం మన అడవికి చెందిన ఒక నక్క ఈమెను చంపి తినాలని చూస్తుంటే నాకు కంటపడింది మిత్రమా. వెంటనే ఆ నక్కకు బుద్ధి చెప్పి ఈమెను నా ఇంటికి తీసుకొచ్చాను. కానీ తరువాత తెలిసిందేంటంటే ఈమెకి గతం గుర్తులేదని. తన వివరాలు చెప్పమని అంత అడిగినా తనకేమీ గుర్తులేదని అంటుంది. ఎలాగైనా ఈమెను వాళ్ళ ఇంటికి చేర్చాలని అనుకుంటున్నాను, కానీ ఎలా చేర్చాలో అర్థం కావటం లేదు అంటుంది ఏనుగు. దాంతో కాసేపు ఆలోచించిన జింక, నాకు తెలిసి ఈమెది ఈ అడవికి దగ్గరలో ఉన్న కొత్తపల్లి అయి ఉంటుంది మిత్రమా. మన మారుతి ఉన్నాడు కదా, వాడికి కొబ్బరి చిప్పలంటే చాలా ఇష్టమని నీకు కూడా తెలుసు కదా. అందుకోసం వాడు అప్పుడప్పుడు ఆ ఊర్లో ఉన్న గుడి దగ్గరికి వెళ్తుంటాడు. కాబట్టి నువ్వు మారుతి గనుక ఈమె గురించి చెప్పావంటే కొంత ఫలితం ఉండొచ్చు అని చెప్పి వెళ్ళిపోతుంది జింక. తరువాత ఏనుగు మాధవితో మాట్లాడుతూ, నేను మారుతి దగ్గరికి వెళ్ళొస్తాను, నువ్వు ఇంటి దగ్గరే ఉండమ్మా అని చెప్పి వెళ్ళిపోతుంది ఏనుగు. తర్వాత చాలాసేపు అయినా ఏనుగు తిరిగి రాకపోవడంతో మాధవి మెల్లగా అడవిలోకి వెళ్ళిపోతుంది. కొంత దూరం వచ్చిన తర్వాత ఆ రోజు మాధవిని చంపి తిందామని వెంటపడ్డ నక్క కంటపడుతుంది మాధవి. ఆ రోజు ఏనుగు రావడంతో నా నుండి తప్పించుకున్నావు, కానీ ఇప్పుడు ఎలా తప్పించుకుంటావు అని నక్క అంటుండగానే మాధవి వెనక్కి తిరిగి పరుగులు అనిపించుకుంటుంది. నక్క కూడా మాధవి వెంటపడి తరుముతూ ఉండటంతో ఎటు వెళ్తుందో కూడా అర్థం కాని మాధవి వేగంగా వచ్చి ఎదురుగా ఉన్న ఒక చెట్టుండి కొట్టి ఎగిరి దూరంగా పడిపోతుంది మాధవి. దాంతో నక్క సంతోషంగా మాధవి దగ్గరకు వచ్చి నిలబడి ఆమెను చంపుదామని అనుకుంటూ ఉండగా ఇంతలో మాధవిని వెతుక్కుంటూ అక్కడికి వస్తుంది ఏనుగు. ఏనుగును చూడగానే నక్క అక్కడి నుండి పారిపోతుంది. కానీ మాధవిలో ఏ చలనమూ లేకపోవడంతో మాధవిని తన పైన ఎక్కించుకుని ఇంటికి తీసుకొస్తుంది ఏనుగు. కొంతసేపటి తర్వాత కళ్ళు తెరిచిన మాధవి ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తూ, నేనెక్కడున్నాను, అసలు మీరెవరు అంటుంది మాధవి. దాంతో ఏనుగు ఆశ్చర్యపోతూ, అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు, గత కొంతకాలంగా నువ్వు నా ఇంట్లోనే కదా ఉంటున్నావు, మరిలా అడుగుతున్నావేంటి అంటుంది ఏనుగు. నాకేమీ గుర్తుకు రావటం లేదండి, అసలు నేను ఈ అడవిలోకి ఎలా వచ్చానో కూడా నాకు అర్థం కావటం లేదు అంటుంది మాధవి. దాంతో ఏనుగుకు పరిస్థితి కొంతవరకు అర్థమవుతుంది. అయితే ఈమెకు మర్చిపోయిన గతం గుర్తుకొచ్చిందన్నమాట అనుకున్న ఏనుగు, అసలు మీది ఏ ఊరమ్మా, మీ అమ్మా నాన్నల గురించి నీకు తెలుసా అంటుంది ఏనుగు. ఎందుకు తెలీదండి, మాది కొత్తపల్లి అనే పల్లెటూరు. మా అమ్మ పేరు చంద్రకాంతం, నాన్న పేరు బంగారాజు. నాకు ఒక అక్క కూడా ఉందండి, ఆమె పేరు రాధ అంటుంది మాధవి. దాంతో ఏనుగు సంతోషంగా, సందేహం లేదమ్మా, బలంగా నీ తల చెట్టుకు తగలటంతో నీకు మర్చిపోయిన గతం గుర్తుకొచ్చినట్లుంది. నువ్వు అడవిలోకి ఎలా వచ్చావో తెలియదు గానీ ఒక నక్క నిన్ను చంపాలని వెంటబడుతూ ఉంటే అది చూసి ఆ నక్క బారి నుండి నిన్ను కాపాడి నా ఇంటికి తీసుకొచ్చాను. ఆ రోజు నుండి నిన్ను మీ వాళ్ళ దగ్గరికి చేరుద్దామని ప్రయత్నిస్తూనే ఉన్నాను, కానీ వీలు పడలేదు. ఈ రోజు ఉదయం కూడా నీ గురించి మాట్లాడదామని నా మిత్రుడు కోతి దగ్గరికి వెళ్ళాను, కానీ వాడి ఇంటి దగ్గర లేకపోవడంతో తిరిగి వస్తూ ఉంటే ఆ రోజు నీ వెంటపడ్డ నక్కే మళ్ళీ ఈ రోజు నేను చంపి తినాలని చూస్తుంటే నేను వచ్చాను. దాంతో అది భయపడి పారిపోయింది. ఏదేమైతేనే నీకు గతం గుర్తొచ్చింది. రేపే నిన్ను నేను స్వయంగా వచ్చి మీ ఊర్లో దిగబెడతానమ్మా అంటుంది ఏనుగు. ఏనుగు అన్నట్లుగానే మరుసటి రోజు మాధవిని తీసుకుని వాళ్ళ ఊరికి వస్తుంది. మాధవి వాళ్ళు ఊరు బయటకు రాగానే, ఇక నువ్వు మీ ఇంటికి వెళ్ళమ్మా, నేను ఊర్లోకి వస్తే కొన్ని సమస్యలు ఎదురవుతాయి అంటుంది ఏనుగు. సరే అన్నా, ఈ రోజు నేను ఇలా బ్రతుకున్నానంటే అది నీ వల్లే. మతిలేని నన్ను నక్క బారి నుండి కాపాడి మీ ఇంటికి తీసుకువెళ్ళావు. మళ్ళీ అదే నక్క నన్ను చంపి తినబోతూ ఉంటే నువ్వే వచ్చి కాపాడావు. ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేనన్నా అంటుంది మాధవి. సరేనమ్మా, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు, నేను తొందరగా వెళ్ళిపోవాలి, లేకపోతే సాయంత్రం అయిపోతుంది అని మాధవికి చెప్పి వెళ్ళిపోతుంది ఏనుగు. తరువాత మాధవి తన ఇంటికి తిరిగి వస్తుంది. చనిపోయిందనుకున్న కూతురు తిరిగి ఇంటిని వెతుక్కుంటూ రావడంతో అది చూసిన బంగారాజు చంద్రకాంతంలు తమ కళ్ళను తామే నమ్మలేకపోతారు. చంద్రకాంతం ఆశ్చర్యంగా, మాధవి నువ్వేనా, మేం చూస్తున్నది నిజమేనా
అంటుంది నమ్మలేనట్లుగా. అవునమ్మా, మీరు చూస్తున్నది మీ చిన్న కూతురు మాధవినే. అసలేం జరిగిందో చెప్తాను వినండి అని తను అడవిలోకి తప్పిపోయిన దగ్గర నుండి నక్క తనను చంపి తినాలనుకోవటం, ఏనుగు కాపాడి ఇంటికి తీసుకువెళ్లటం, అంతేకాకుండా తనకు గతం ఎలా గుర్తుకు వచ్చింది అన్ని విషయాలు చెప్తుంది మాధవి. దాంతో బంగారాజు కాంతములకు తమ కూతురు పడిన కష్టాలకు బాధ అనిపించినా ఆమె తిరిగి వచ్చినందుకు చెప్పలేనంత సంతోషంగా అనిపిస్తుంది. వెంటనే తన కూతురు విషయాన్ని ఊర్లో తనకు తెలిసిన వాళ్లకు చెప్పడానికి వెళ్లిపోతాడు బంగారాజు. తరువాత మాధవి తన తల్లితో మాట్లాడుతూ, నేనొచ్చి ఇంతసేపు అయింది, మరి అక్క కనిపించటం లేదేంటమ్మా, తన ఇంట్లో లేదా ఏంటి అంటుంది మాధవి. వెంటనే చంద్రకాంతంకు రాధ మురారిని పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్లిన సంగతి గుర్తుకు రావడంతో అయ్యో మాధవి చనిపోయిందనుకుని రాధ మాధవి పిల్లల కోసం మురారిని పెళ్లి చేసుకుని అతని ఇంటికి వెళ్ళింది. ఇప్పుడు ఈ సంగతి మాధవికి ఎలా చెప్పాలి, చెబితే మాధవి భరించగలదా అని మనసులో అనుకుంటూ ఉంటుంది చంద్రకాంతం. మాట్లాడవేంటమ్మా, అక్కేది అని మాధవి మళ్లీ అడగటంతో అక్క పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్లిపోయిందమ్మా అంటుంది కాంతం. ఏంటి అక్కకు పెళ్లైపోయిందా, ఏ ఊరమ్మా వాళ్ళ అత్తగారిది, బావగారు ఏం చేస్తుంటారు అంటుంది మాధవి ఆశ్చర్యంగా. అన్నీ చెప్తా గానీ ముందు నువ్వు ఏమైనా తిందువు గానీ ఇంట్లోకి పద, ఎప్పుడు భోంచేసావో ఏంటో అంటుంది చంద్రకాంతం. మరుసటి రోజు మెల్లగా తన తల్లి దగ్గరకు వస్తుంది మాధవి. అమ్మా, నేను ఒక సంగతి అడుగుతాను, నువ్వు కోపడకుండా సమాధానం చెప్తావా అంటుంది మాధవి. ఏంటో అడుగు తల్లి అంటుంది కాంతం. అమ్మ, నేను చదువుకునే రోజుల్లో మురారి అనే అతన్ని ప్రేమించాను. కానీ నేను తొందరపడి తప్పు చేశానమ్మా. గతం మర్చిపోకముందే నేను తల్లిని కాబోతున్నానని తెలుసుకున్నాను. ఆ సంగతి మురారికి కూడా చెప్పాను. మా ఇద్దరి విషయం ముందు నీకు చెప్పి తరువాత నాన్నను ఒప్పించి పెళ్లి చేసుకుందామని అనుకున్నాం. కానీ నేను పొరపాటున చెట్టు మీద నుండి జారిపడటంతో గతం మర్చిపోయాను. తరువాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు. మరి తర్వాత నేను గుడ్లు పెట్టే ఉంటాను కదా, మరి నా పిల్లలు ఏమయ్యారు అంటుంది మాధవి. దాంతో కాంతం గతుక్కుమంటుంది. కాంతం ఏమీ మాట్లాడకపోవటంతో నేను తప్పు చేశానని నన్ను కొట్టినా పర్వాలేదమ్మా, కానీ నిజం చెప్పమ్మా, నా పిల్లలు ఏమయ్యారు, నువ్వు నిజం చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టు అంటుంది మాధవి. దాంతో ఇక ఏమీ చేయలేని కాంతం, నీకు 2 పిల్లలు పుట్టారు మాధవి, వాళ్లను మీ అక్క తనతో పాటు తీసుకువెళ్ళింది అంటుంది కాంతం. దాంతో మాధవి సంతోషంగా, ఏంటి నా పిల్లలు అక్క దగ్గరున్నారా, నేను వెంటనే అక్క వాళ్ళ ఇంటికి వెళ్లి నా పిల్లల్ని చూసొస్తానమ్మా అంటుంది మాధవి. దాంతో కాంతం మనసులో, ఈ విషయం గురించి ఏం చేయాలో ముందు రాధను అడగాలి, తర్వాత ఆలోచించి మాధవికి అర్థమయ్యేలాగా చెప్పి తర్వాత మురారి రాధల పెళ్లి గురించి బయట పెట్టాలి అనుకున్న కాంతం, మరో 2 రోజులైతే అక్కే పిల్లల్ని తీసుకుని మన ఇంటికి వస్తుందిలే మాధవి, నువ్వింత ప్రమాదం నుండి బయటపడ్డావు, కొద్ది రోజులు ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకో, తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం గాని అని వెళ్లిపోతుంది కాంతం. కానీ మాధవికి మాత్రం తనకిద్దరు పిల్లలు పుట్టారని, వాళ్ళు తన అక్క దగ్గర ఉన్నారని తెలియటంతో తన పిల్లల్ని చూడాలని మనసు తహతహలాడుతూ ఉంటుంది. మరుసటి రోజు బంగారాజు చంద్రకాంతంలిద్దరూ బంధువులింట్లో పెళ్లిందని వెళ్ళిపోతారు. మాధవి ఒక్కటే ఇంట్లో ఉంటుంది. ఆమె తన పిల్లల గురించి ఆలోచిస్తూ, ఇప్పుడు ఇంట్లో ఎవరూ లేరు, నేను వెంటనే అక్క వాళ్ళ ఇంటికి వెళ్లి నా పిల్లలిద్దరిని తన్ని తీరా చూసుకోవాలి, తర్వాత మురారి దగ్గరికి వెళ్లి అతను సర్ప్రైజ్ చేయాలి. అక్క వాళ్ళ ఊరు ఈ ఊరి పక్కనే కదా ఉండేది, వాళ్ళ అత్తగారి పేరు సుమిత్ర అని అమ్మ చెప్పింది, నేను వెంటనే అక్క దగ్గరికి వెళ్లిపోవాలి అనుకున్న మాధవి క్షణం ఆలస్యం చేయకుండా రాధ వాళ్ళ ఇల్లు వెతుకుంటూ వస్తుంది. మాధవి వచ్చేసరికి రాధ ఒక్కటే పిల్లల్ని ఆడిస్తూ ఉంటుంది. తన చెల్లెల్ని చూడగానే రాధ కొయ్యబారిపోయి అలా నిలబడిపోతుంది. తరువాత తేరుకుని, మాధవి, నేను చూస్తున్నది కళా నిజమా అంటుంది రాధ. నువ్వు చూస్తున్నది నిజమే అక్క, నేను నీ చెల్లెలు మాధవినే అని తన విషయంలో జరిగిన అన్ని విషయాలు చెప్పి, అదక్క జరిగింది, నా పిల్లలిద్దరూ నీ దగ్గర ఉన్నారని అమ్మ చెప్పింది, వీళ్లేనా నా బంగారు పిల్లలు అంటూ పిల్లలిద్దరిని అక్కును చేర్చుకుంటుంది మాధవి. ఇంతలో సుమిత్ర మురారిలిద్దరూ అక్కడికొస్తారు. మాధవి మాటలు విన్న మురారి సుమిత్రలిద్దరూ అవాక్కైపోతారు. మురారికైతే తను చూస్తున్నది కళ నిజం అర్థం కాక మతిపోయినట్లుగా అనిపిస్తుంది. చనిపోయిందనుకున్న మాధవిని అక్కడ చూడటం ఒక వంత అయితే, పిల్లలిద్దరిని తన పిల్లలని మాధవి అనటం మరింత ఆశ్చర్యంగా అనిపిస్తుంది మురారికి. మరోవైపు మురారిని అక్కడ చూడటంతో మాధవి కూడా తన కళ్ళను తనే నమ్మలేనట్లు అలా నిలబడిపోతుంది. ఇంతలో చంద్రకాంతం బంగారాజులు కూడా అక్కడికొస్తారు. అందరినీ అక్కడ చూసిన సుమిత్ర, ఏంట్రా కృష్ణ, ఈ అమ్మాయి వీళ్ళిద్దరిని తన పిల్లలని అంటుందేంటి, అసలేం జరుగుతుందిరా మన ఇంట్లో అంటుంది సుమిత్ర. దాంతో చంద్రకాంతం కలగ చేసుకుంటూ, ఈ అమ్మాయి ఎవరో మొదటి నుండి అసలేం జరిగిందో నేను చెప్తాను వినండి వదిన గారు అని మురారి మాధవిని ప్రేమించుకున్న దగ్గర నుండి జరిగిన అన్ని విషయాలు పూసగుచ్చినట్లు చెప్తుంది కాంతం. తనకు తెలియని కొత్త విషయాలు తెలియటంతో మాధవి కూడా అదిరిపడుతుంది. అంటే మురారికి అక్కకు పెళ్లి జరిగిందా, అక్క పెళ్లి చేసుకున్నది నేను ప్రేమించిన మురారినా అంటుంది మాధవి. సుమిత్ర మురారిలు మాత్రం, గుడి దగ్గర నుండి మేము తీసుకువచ్చింది ఈ ఇంటి వారసులనా, వీళ్ళిద్దరూ మా పిల్లలా అనుకుంటారు తల్లి కొడుకులు. తరువాత చంద్రకాంతం మాట్లాడుతూ, ఇంట్లో మాధవి కనిపించకపోవడంతో ఇక్కడికే వచ్చి ఉంటుందని అనుకున్నాను, అందుకే జరిగిన విషయమంతా ఈయనకి చెప్పాను, ఈయన చేత తిట్లు తిన్న తర్వాతనే ఇక్కడికి వచ్చాను. మొదట మతిలేని కూతురు తల్లి కాబోతుందని తెలిస్తే మా పరువు పోతుందనుకుని భయపడి గుడ్లను దాచిపెట్టాను. తర్వాత నా చిన్న కూతురు చనిపోయిందనుకుని దాని పిల్లలు నా పెద్ద కూతురు జీవితానికి సమస్యగా మారతారని గుడ్లను గుడి దగ్గర వదిలేసి వచ్చాను. గుడి ముందే కాబట్టి పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా తీసుకెళ్లి పెంచుకుంటారని అనుకున్నాను. తరువాత జరిగిన విషయమంతా మీకు తెలుసు.
నేనేం చేసినా నా కుటుంబం పరువు కాపాడుకోవటానికే చేశాను. అయినా నేను చేసింది తప్పే అనుకుంటే మీరందరూ నన్ను క్షమించండి అంటుంది కాంతం. దాంతో ఎవరూ ఏమీ మాట్లాడలేకపోతారు. మరికొద్ది రోజులు అయ్యేసరికి మాధవి కూడా మురారి వాళ్ళ ఇంట్లో శాశ్వతంగా ఉండిపోతుంది. ఎందుకంటే రాధ పట్టుబట్టి అందరినీ ఒప్పించి మాధవి మురారీలకు పెళ్లి చేసి తన చెల్లెల్ని తన సవితిగా మురారికి చిన్న భారీగా ఆ ఇంటికి తీసుకొస్తుంది. అలా ఒకే ఇంటికి కోడళ్ళుగా వెళ్లాలనుకున్న అక్క చెల్లెళ్ళిద్దరూ ఒకే భర్తకు భార్యలుగా వస్తారు. ఒకరోజు అందరూ హాల్లో సమావేశమవుతారు. ఇప్పుడు చెప్పమ్మా రాధా, మాకేదో శుభవార్త చెప్తానని అన్నావు కదా, ఏంటమ్మాది అంటుంది సుమిత్ర. మరేం లేదత్తయ్య, మీరు రెండవసారి నానమ్మ కాబోతున్నారు అని రాధ సిగ్గుపడుతూ అనటంతో అక్కడున్న అందరి ముఖాలు ఆనందంతో వెలిగిపోతాయి. అలా ఎన్నో మలుపులు తిరిగిన అక్కా చెల్లెల జీవితం చివరకు సుఖాంతమవుతుంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీకి సంబంధించిన 5 భాగాల ప్లేలిస్ట్ లింకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి.